చాలా మంది ఏం చేస్తారంటే ఒకటో రెండో గేర్లు పెట్టి స్టార్ట్ చేస్తారు. అది చాలా తప్పు. అలా స్టార్ట్ చేయకండి, బండి దెబ్బతింటది అనమాట. సో మన బ్యూటీని బయటికి తీసి చాలా రోజులు అవుతుంది. చూడండి మొత్తం డస్ట్ అవుతుంది. సో ఒకసారి అయితే రైడ్ చేసి అట్లా తిరిగేసి వద్దాం, చూద్దాం. దగ్గర 1 వీక్ అయితే అయిపోయింది అనమాట బైక్ బయటికి తీసి. ఫస్ట్ స్టార్ట్ అవుతుందా కాదా, ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేసిన అండ్ ఇప్పుడు బైక్ని అయితే స్టార్ట్ చేస్తా. సౌండ్ ఎట్లా వస్తుందో మీరే వినండి. స్టార్ట్ అయితే లేదు గాయస్. బిగ్గెస్ట్ ట్రబుల్ అనమాట ఇది. ఇక చూడండి బైక్ అయితే స్టార్ట్ అయితే లేదు. చూసిరు కదా గాయస్, బైక్ అయితే అస్సలకే స్టార్ట్ అయితే లేదు. KTM డ్యూక్ 200 ఇది. సో కేవలం 1 వీక్లోనే బైక్ అయితే స్టార్టే అయితే లేదు. ఇట్లా అయిపోయింది అనమాట బైక్ పరిస్థితి. 1 వీక్ బైక్ బయటికి తీయకపోతే చూడండి బైక్ కండిషన్ ఎట్లా ఉందో. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తా అనమాట. ఏం టెన్షన్ పడకుర్రి. ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలన్నమాట, తప్పదు. వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇంకోసారి స్టార్ట్ చేసి చూద్దాం. సో నాట్ యూస్ అనమాట. ఇలా స్టార్ట్ చేస్తే సెల్ఫ్ కూడా పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి డోంట్ అన్నెసెసరీగా రిపీట్ అయితే చేయకండి. సో దీన్ని సింపుల్ ప్రాసెస్ ఏందో ఇప్పుడైతే చూపిస్తా. వర్కౌట్ అవుతుందో కాదో కూడా తెలియదు, బట్ ఐ కెన్ ట్రై. సో బైక్ అయితే ఒక పొజిషన్లో పెట్టుకొని స్టార్ట్ అయితే చేద్దాం. సో సెల్ఫ్ కనుక పని చేయకపోతే జస్ట్ సింపుల్ వేలో ఒకటే ఒక పని అయితే చేయాలన్నమాట. సింపుల్గా ఏం లేదు, ఎక్కువ రిస్క్ తీసుకోవడం కూడా అవసరం లేదనమాట. సింపుల్గా బైక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి మన గేర్. సో మన బైక్ అయితే 4th గేర్లో అయితే పెట్టాలన్నమాట. థర్డ్ గేర్లో అయితే పడ్డది. సో చూసుకోవచ్చు ఒకసారి, 3rd గేర్లో కూడా పడ్డది. సో ఇంకో గేర్ అయితే అప్పు చేసుకుంటే 4th గేర్లో అయితే పడుతుంది అనమాట. సో చూసుకోవచ్చు 4th గేర్ అయితే కనిపిస్తుంది. సో 4th గేర్లో అయితే మన బైక్ పెట్టుకున్నాం. డ్యూక్ 200 ఇట్లనే సతాయిస్తుంది. ఒక్కొక్కసారి 2-3 డేస్కే ఇట్లా సతాయిస్తుంది అనమాట. ఏందో ఏమో ఏం అర్థం కాదు. సో ఇదనమాట మన బైక్ డ్యూక్ 200, KTM డ్యూక్ 200. సో దీన్ని ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ అయితే లేదు, ఎట్లా స్టార్ట్ చేయాలనేదే ఈ వీడియో అనమాట. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇవ్వండి. సో సింపుల్ వేలో చెప్తా, జస్ట్ చూస్తూ ఉండండి. లెట్స్ గో గాయస్. ఇది మన బైక్. మనం ఇప్పుడు బైక్ని 4th గేర్లో అయితే వేసుకున్నాం. సో సెల్ఫ్ స్టార్ట్ అనేది అయితే లేదు, మళ్ళీ చూసుకోవచ్చు. సో డ్యూక్ 200 సెల్ఫ్ స్టార్ట్ కానప్పుడు 4th గేర్లో మనం పెట్టి క్లచ్ అయితే కరెక్ట్గా పట్టుకోవాలి. అండ్ ఇట్లా మనం దొబ్బుతున్నప్పుడు దొబ్బాలన్నమాట. 4th గేర్లో పెట్టి బైక్ని దొబ్బేసరికి ఎంత స్పీడ్ పోతుందో అనిపిస్తుంది చూడండి. అక్కడ ఒక 15 వరకు పోతే మనం ఇట్లా క్లచ్ మెల్లగా వదిలేసి అదే స్పీడ్లో మళ్ళీ క్లచ్ పట్టుకోవాలి. అయితేనే బైక్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంజన్లో పికప్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు అదే నేను చేయబోతున్నా. సో చూడండి 4th గేర్లో అయితే బండి పెట్టినా. సో చలో గాయస్ ఇప్పుడైతే దొబ్బుదాం స్పీడ్గా. చూడండి ఇట్లా దొబ్బాలన్నమాట, 15 పడితేనే. సో చూడండి గాయస్ బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదే స్పీడ్లో మనం క్లచ్ అయితే పట్టుకున్నాం అనమాట. సో అదే స్పీడ్లో మనం క్లచ్ పట్టుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి 3rd 3 అట్లా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ 0 ప్లేస్లోనే మనకు 15 అయితే పడుతుంది అనమాట. 15-16 అట్లా పడుతుంది చూడండి. స్పీడోమీటర్ పెరుగుతున్నప్పుడు మనం క్లచ్ని వదిలి అదే స్పీడ్లో, ఎంత స్పీడ్లో వదులుతున్నామో అదే స్పీడ్లో, అదే జస్ట్ సెకండ్స్లో మళ్ళీ క్లచ్ని అయితే పట్టుకోవాలి. అయితే ఈజీ వేలో బైక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇదన్నమాట మన బైక్. దగ్గర ఎన్నో రోజుల నుంచి అట్లే సతాయిస్తుంది, స్టార్ట్ అయితే లేదు. సో ఏమైందో తెలియదు, సర్వీసింగ్ అయితే తీసుకోవాలి. సో బైక్ ఒకవేళ స్టార్ట్ కాకపోతే ఇట్లా స్టార్ట్ అయితే చేయండి. అండ్ ప్రతిరోజు డైలీ కనీసం బైక్ని స్టార్ట్ చేసి ఒక 5 to 10 minutes వరకు అయితే ఇంజన్ అయితే ఆన్లైన్లో పెట్టండి, లేకపోతే చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. సో నేను ఇదే విధంగా ఇబ్బంది అయితే పడుతున్నా చాలా రోజుల నుంచి. ఫస్ట్ టైం అనే కాదు, నేను ఎన్నో రోజుల నుంచి ఇదే విధంగా స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. సో ఏ బైక్ అయినా కూడా డ్యూక్ అని కాకుండా మీది పెద్ద బైక్లు కానీ చిన్న బైక్లు కానీ స్టార్ట్ కాకపోతే ఇది ట్రై చేయండి.
చాలా వెహికల్స్ కి కాళ్ళతో కొట్టే కిక్ రాడ్ అయితే ఉంటది, కానీ ఈ వెహికల్స్ కి అయితే ఉండదు. అది చాలా మైనస్ అన్నమాట. ఎన్ఎస్ కి కూడా వస్తుంది కానీ ఈ కేటీఎం డ్యూక్ అయితే లేదనమాట. సో ఇలానే R15లు యమహాలు వాటికి కూడా ఉండవు కిక్ రాడ్ అనేది. సో వాళ్ళందరూ ఇదే విధంగా సింపుల్ వేలో స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒకటో రెండో గేర్లు పెట్టి స్టార్ట్ చేస్తారు, అది చాలా తప్పు. అలా స్టార్ట్ చేయకండి, బండి దెబ్బతింటది అనమాట. ఇక్కడ మెయిన్లీ మనకు చైన్ కిట్ అనేది పోవడానికి అవకాశం. ఫస్ట్ సెకండ్ గేర్లో మనం స్టార్ట్ చేస్తే ఇలా గనక దొబ్బి మరి సో ఖచ్చితంగా చైన్ కిట్ అనేది దెబ్బతింటది. సో ఎప్పుడైనా సరే టాప్ గేర్లోనే పెట్టి ఎంత సెకండ్లో మనం ఇట్లా క్లచ్ వదులుతామో అంతే సెకండ్లో మళ్ళీ క్లచ్ పట్టుకోవాలి, బైక్ స్టార్ట్ అవుతుంది ఈజీగా. కానీ ఫస్ట్ సెకండ్ గేర్లో మాత్రం పెట్టకండి. మ్యాక్సిమం థర్డ్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ ఏ గేర్లైనా పెట్టుకోండి. మ్యాక్సిమం ఫోర్త్ గేర్ పెట్టి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి, అంతే తప్ప ఇక ఫస్ట్ సెకండ్ గేర్లో పెట్టి మాత్రం స్టార్ట్ చేయకండి. ఇంజన్ కూడా దెబ్బతింటుంది దానివల్ల. సో ఇప్పుడు ఎక్సెలరేటర్ ఇస్తా. సో గాయస్ ఇదన్నమాట, చాలా రోజుల నుంచి స్టార్ట్ కాకుండా ఇబ్బంది పెడుతున్నాం మన డ్యూక్ 200ని. ఈ విధంగా అయితే మనం సింపుల్గా స్టార్ట్ అనేది చేసుకున్నాం. సో చూడండి గాయస్, మా ఇల్లు ప్లే గ్రౌండ్ అనమాట. ఇది ఎంతగానో ఉందో చూడండి, ఖాళీ జస్ట్ 0 కట్ కొట్టుకోవచ్చు దీనిలో. ఓపెన్ ప్లేస్, ఎవరింటి కాడ పోయి ఇంత రిస్క్ తీసుకున్నారు. ఓహో, మా డాడీ అక్కడ ఆటో పార్కింగ్ కోసం రాయి పెట్టిండు. చూడండి మొత్తం బుర్రపాటు ఉంటుంది గాయస్ మా ఏరియా. ఇక్కడికి వెళ్ళి ఇట్లనే తిప్పుకుంటే ఇప్పుడు చూడండి అది పాగలు ఉంటుంది మా లొకేషన్. ఈడ ఇంత మంచి ప్లేస్ కష్టం దొరకడం అందరికీ. చూడండి గాయస్ ఎంత ఖాళీ ప్లేస్ ఉందో మా ఇంటి దగ్గర. జస్ట్ నా ఐడియా ఏంటంటే, సో ఒకసారి బైక్ అయితే ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవుతుందా కాదా ఇదే పెద్ద మిస్టరీ. చలో ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవుతుందా కాదా ఇప్పుడే ఇదే బిగ్ టాస్క్ అనమాట. సో ఆఫ్ అయితే చేసేసిన. ఇక్కడ కనిపిస్తున్న ఖాళీ ప్లేస్లో మొత్తం కార్లు బైక్లు అవన్నీ పార్క్ చేయాలని ఉంది, కానీ అది లైఫ్లో అవుతుందో కాదో తెలియదు. జస్ట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా గైస్, చూడండి స్టార్ట్ అవుతుందా కాదా. ఇది ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఒక్కసారి స్టార్ట్ అయితే తర్వాత స్టార్ట్ అయితేనే ఉంటుంది. సో స్టార్ట్ చేసిన వెంబడి ఆఫ్ అయితే చేయకండి, అది గైస్ నేను చెప్తున్నా. అండ్ మన బైక్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేసి పికప్ అయితే తీసుకున్నా అనమాట. సో దీంట్లో ఫ్యూల్ కూడా లేదనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి లీటర్ పెట్రోల్కి ఎంత దూరం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఈ డ్యూక్ 200 జనరేషన్ 2 మోడల్ బైక్. 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఎంత దూరం పోతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పటికీ మీ బైక్ స్టార్ట్ కాకపోతే ఇదే ట్రిక్ అయితే ఫాలో కాండి, ఎక్కువ రిస్క్ తీసుకోకండి. అండ్ బైక్ని కనీసం ఒక రోజు కాకుండా రెండో రోజు ఒక 3 days గ్యాప్లో ఒక్కసారి బైక్ స్టార్ట్ చేసి తిప్పితే తిప్పండి, లేకపోతే స్టార్ట్ చేసి ఒక 5 to 10 minutes అయితే పెట్టండి అట్లాగే. లేకపోతే చూసిరు కదా నా డ్యూక్ 200 పరిస్థితి ఎట్లా అయిపోయిందో. చాలామంది ఇదే విధంగా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే రోజు దీన్ని తీయాలంటే కూడా ఏదో పని మీద అయితే బయటికి వెళ్ళిపోతాం అనమాట. సో ఇలా చాలామంది ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్ని. సో ఈ విధంగా సింపుల్గా 4th గేర్లో పెట్టి స్టార్ట్ చేయడం బెస్ట్ అనమాట. ఫస్ట్ సెకండ్ గేర్లో అయితే అస్సలు ఇలా స్టార్ట్ చేయకండి, దొబ్బి అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే బైక్ చాలా దెబ్బతింటుంది, ఇది మాత్రం ముఖ్యంగా చెప్తున్నా. స్టార్ట్ చేసేదే ఉంటే 4th గేర్లో పెట్టి స్టార్ట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియో 1 లీటర్ పెట్రోల్కి ఎన్ని కిలోమీటర్లు పోతుందో మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ.